శివమూర్తిని ప్రీతి నర్చింప. ఆయన గుండెల్లో ఉన్నవాడు శివుడండి. అనంత పద్మనాభ స్వామిని చూడమని సముద్రంలోంచి ఇలా శివలింగం బయటకు వచ్చి ఉంటుంది. ఆ శివలింగం మీద ఒక చెయ్యి ఉంటుంది. ఇలా ఉంటాడు, హాయిగా పడుకుంటాడు. నాభికమలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఇంత వైవిధ్యం ఎందుకు ఉంది అంటే ఒక్కో మనిషికి ఒక్కోటి ఇష్టం. ఇక్కడ చూడండి ఎంత సందేశం. ఆయన విష్ణువు, అనంత పద్మనాభుడు, సృష్టికి మూలం. మళ్ళీ ఈయన శివలింగాన్ని అర్చించడం ఏమిటి? వ్యాస భారతంలో శాంతి పర్వంలో ఉంటుంది ఆ రహస్యం. నరనారాయణులు ఇద్దరూ తపస్సు చేస్తూ ఉంటారు. నారాయణ మహర్షి, నరమహర్షి ఇద్దరు కూడా. నారదుడు వస్తాడు, నారాయణ మహర్షిని అడుగుతాడు, నువ్వు స్వయంగా నారాయణుడివి కదా, నువ్వెవరి గురించి నువ్వే లోకానికి ఆత్మవి కదా, నువ్వెవరి గురించి తపస్సు చేస్తున్నావంటే నారాయణ మహర్షి అంటాడు, నేను లోకానికి ఆత్మని, నాకు ఆత్మ శివుడు అంటాడమ్మా. అది హిందూ ధర్మం, అది హిందూ ధర్మం. ఎక్కడ భేదం చూపిస్తాం మనం? నేను లోకానికి ఆత్మని, నాకు ఆత్మ శివుడు, అందుకని నేను శివుడి గురించి ధ్యానం చేస్తున్నా. జయ నారాయణ అని వెళ్ళిపోతాడు నారదుడు. ఆ సందేశాన్ని భూమండలం అంతా పంచిపెడతాడు. శివకేశవ